పిల్లల విషయంలో నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, మనం ఒక చిన్నపాటి బానిసత్వానికి పిల్లల్ని అలవాటు చేస్తున్నామా అని. చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు చెప్పి చెప్పి పెంచుతూ ఉంటాం. రిస్క్ చేయొద్దు, జాబ్ చేయాలి, చెప్పిన మాట వినాలి. ఒకవేళ వాళ్ళు చెప్పింది వినకపోతే అయితే వర్బల్ హెరాస్మెంట్ అవ్వచ్చు, లేదా ఫిజికల్ హెరాస్మెంట్ అవ్వచ్చు. అదేదో ఒక జైల్లో ఖైదీని టార్చర్ చేసినట్టు. ఇది ఒక కిడ్నీ ఎలా మారుస్తుంది? ఇన్సెక్యూర్ కిడ్స్ అండి బేసికలీ. నేను చెప్పా కదండి, ఇట్ ఈస్ మనము కిడ్స్ని ఇన్సిడెంట్ కంటే సరే హోమ్లో షేర్ చేసుకోలేకపోయిన బాధ ఎక్కువ ఉంటుంది కదండి అది. సో మీరు అన్నట్టు ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, రిస్క్ తీసుకోకూడదు అనేది వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని పిల్లల మీద పెట్టడం తప్పితే పిల్లలు చేయగలుగుతారు లేదా అనేది ఎవరు చూడట్లేదు. ఎందుకంటే పేరెంట్స్ కొన్ని ఇన్సెక్యూరిటీస్ పిల్లల మీద తోసేస్తున్నారండి. వీళ్ళు కాలేంది వాళ్ళని చేయించడమో, లేకపోతే వీళ్ళు చేసింది ఆ సక్సెస్ అవ్వాలని వాళ్ళని ఆపేయటం అలాంటిదే చేస్తున్నారు. కానీ పిల్లలకి ఏమి కావాలి అనేది ఈరోజు ఎవరు మాట్లాడలేదు. మీరు ఏదన్నా బుక్ తీసుకోండి సార్, ఈరోజు పేరెంటింగ్ బుక్స్ అనేది తీసుకుంటే మీరు ఏదన్నా తీసుకోండి, పేరెంట్ లైఫ్ ఎంత ఈజీ అవుతుంది దాంట్లో పేరెంట్ గురించి రాస్తారు, కానీ కిడ్ని ఎవరు అడగండి. అవును, కిడ్కి ఏం కావాలనేది. బికాస్ దట్ ఈస్ ద ఛాలెంజ్. కిడ్ గురించి ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు. కానీ దానివల్ల ఎవరి లైఫ్ ఈజీ అవుతుంది, పేరెంట్ లైఫ్ ఈజీ అవుతుంది. పేరెంట్ లైఫ్ ఈజీ అవుతుంది. కిడ్ ఈజ్ క్రైయింగ్ దేర్. కిడ్కి అసలు యాక్చువల్గా లవ్ కావాలని దొరకట్లేదు. సో దే విల్ బి సెపరేషన్. సో అది అనేది ఏంటంటే ఈ భయాలు అనేది మనము ఇస్తున్నాము.